అందరికీ నమస్కారం అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో కూడా మరి మన మహిళలకి, యువతులకి, చిన్నారులకి ఎలాంటి ఇబ్బందికరమైన సంఘటనలు రాష్ట్రంలో రోజు రోజు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో మనం మీడియా ద్వారా వింటున్నాము, చూస్తున్నాము. నిజంగా ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో చూడడం, వినడం చాలా బాధ కలిగిస్తుంది, చాలా వేదన కలిగిస్తుంది. ఎందుకంటే ఈ రోజున రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళు చేసిన శపథాలు, వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు ఈ రోజున ఏవీ కూడా ఈ రాష్ట్రంలో జరగట్లేదు. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఎంతసేపు కూడా రాష్ట్రంలో ఎక్కడెక్కడ దోచుకుందాం, దాచుకుందాం, ఈ అవినీతిని వాళ్ళు పెంచి పోషించుకోవడం తప్ప, అంటే వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్లు పెంచుకోవడం, వాటి మీద దృష్టి పెట్టారే తప్ప ఎక్కడా కూడా ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలనలో అభివృద్ధి అనేది కానీ, సంక్షేమం అనేది కానీ, మన మహిళలకి రక్షణ అనేది కానీ, భద్రత అనేది కానీ లేకుండా చేశారు. నిజంగా మన జగనన్న మొదటిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మహిళలకి ఎంత పెద్ద పీట వేశారు, మహిళలందరూ కూడా మహిళా సాధికారత సాధించాలని చెప్పి వారికి ఏ విధంగా ప్రోత్సాహాన్ని ఇచ్చారన్నది మన ప్రభుత్వంలో మన జగనన్న చేసింది మనం చూసాం. ఈ రోజున మరి మహిళల భద్రత కోసం వీరు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు సరికదా. మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగనన్న పరిపాలనలో జగనన్న తీసుకున్న నిర్ణయాలకి ప్రతి ఒక్కదానికి కూడా మరి మహిళలని కూడా లేకుండా మాజీ సభ్యురాలుగా ఉన్న వాళ్ళు కూడా ఆ రోజున చాలా దారుణంగా మాట్లాడడం జరిగింది. ఉదాహరణకి జగనన్న దిశ యాప్ని తీసుకొచ్చారు. అది మహిళల యొక్క భద్రత కోసం. ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్స్లో దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఎక్కడైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు SOS బటన్ నొక్కండి, వెంటనే పోలీసులు మీకు వారి సహాయాన్ని మీకు అందిస్తారని చెప్పి చాలా చక్కగా చెప్పి ఆ దిశ యాప్ని లాంచ్ చేస్తే దానికి ప్రస్తుత హోంమంత్రిగా ఉన్న అనితమ్మ గారు చాలా వక్రీకరించి మాట్లాడి, అంటే ఇంకా ఆవిడ పదజాలాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు, చాలా దారుణంగా మాట్లాడారు. అదే దిశ యాప్ని ఈ రోజున పేరు మార్చి, ఏం మార్చండి, పేరు మాత్రమే మార్చి శక్తి యాప్గా పెట్టి ఈ రోజున వాళ్ళు ఏదో కొత్తగా మహిళల రక్షణ కోసం, భద్రత కోసం ఏదో ఒకటి తీసుకొచ్చినంత బిల్డప్ ఇచ్చేస్తున్నారు. సరే, రెండవది, ఆ రోజున జగనన్న ఇప్పుడు ఎవరైతే మన రాష్ట్రంలో మహిళల మీద, యువతుల మీద, చిన్నారుల మీద అఘాయిత్యాలకు పాల్పడుతున్నారో, అత్యాచారాలకు పాల్పడుతున్నారో, హత్యలు చేస్తున్నారో, ఇవన్నీ మనం అరికట్టాలి అంటే ఖచ్చితంగా కఠినమైన చట్టాలు ఉండాలి అని చెప్పి 2 చట్టసభల్లో కూడా దిశ బిల్ని పాస్ చేసి కేంద్రానికి పంపించి దిశ చట్టాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తే దాని గురించి ఆ రోజున లోకేష్ గారు మహిళలందరినీ, తెలుగు మహిళలందరినీ కూర్చోబెట్టుకుని ఆ దిశ బిల్లుకు సంబంధించిన ప్రతులన్నింటినీ కూడా చింపేయడం జరిగింది. అంటే మహిళల యొక్క భద్రత పట్ల, వాళ్ళ రక్షణ పట్ల, వాళ్ళకి కల్పించవలసిన కనీస హక్కుల పట్ల వాళ్ళకి ఎంత బాధ్యత ఉన్నదన్నది అర్థమవుతుంది. ఈ రోజున వాళ్ళు అధికారంలోకి వచ్చారంటే ఏదో ప్రజల యొక్క అభిమానాన్ని పొందో లేదా ప్రజలకి చేసిన మంచిని బట్టో కాదండి. వాళ్ళు అసత్యాలు ప్రచారం చేసి ప్రజలని మోసం చేసి అధికారంలోకి వచ్చారు. ఈ రోజుకి కూడా వారు చెప్పిన హామీలు ఏవి కూడా నెరవేర్చలేని పరిస్థితి. మన ప్రభుత్వంలో జగనన్న అప్పు చేసి
ప్రజలకి ఇస్తామని చెప్పిన సంక్షేమ పథకాలన్నీ కరెక్ట్ టైంకి అందిస్తుంటే ఆ రోజున ఏమన్నారండి? అప్పుల పాలు చేసేస్తున్నారు ఆంధ్రాని, శ్రీలంక చేస్తున్నారు. అసలు నిజంగా ఇంకా దారుణమైన పదాలు ఏంటంటే ప్రజలకి ఇవన్నీ ఉచితంగా ఇచ్చి వారిని సోమరిపోతులను చేస్తున్నారని భయంకరంగా మాట్లాడారు. అంత భయంకరంగా మాట్లాడిన వాళ్ళే 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న వాళ్ళు, మరి ఏ పథకానికి ఎంత ఖర్చు అవుతుందో తెలిసిన వాళ్ళు, అనుభవం ఉన్న వాళ్ళు, విజనరీ అయిన వాళ్ళు, మరి ఏ పథకానికి ఎంత ఖర్చు అవుతుందో, మనం ఎంతమందికి అమ్మఒడిస్తే ఎంత బర్డెన్ అవుతుందో రాష్ట్రానికి తెలిసిన వాళ్ళు, మరి ఇవన్నీ తెలియనట్టు అధికార దాహంతో అధికారం కోసం హామీలన్నీ ఇచ్చేశారు. సూపర్ 6, సూపర్ 7 అని చెప్పేసి ఇచ్చిన హామీలు పాపం ప్రజలు నమ్మారు, మోసపోయారు. పాపం వాళ్ళకి తెలీదు వెన్నుపోటు పొడిపించుకుంటున్నామని. మోసపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన చెప్పే మాట ఏంటండి? వీళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇవ్వాలని ఆశ ఉందంట ఆయనకి, కానీ ఖజానాలో డబ్బులు లేవంట, బాధపడుతున్నారంట, చాలా బాధపడుతున్నారంట, మామూలుగా కాదు. మరి 40 సంవత్సరాల ఇండస్ట్రీ కదండి, ఫ్యూచర్ విజనరీ కదా, మరి ఆయన అట్లా చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఇది మహిళలను మోసం చేయడమే కదా. మహిళలందరికీ కూడా ఏదో సంవత్సరానికి వచ్చి 3 సిలిండర్లు ఇస్తామన్నారు, ఒక్కటి ఇచ్చారు. ఇప్పటికీ అమ్మఒడి నిన్న ఇచ్చారు. అంతకుముందు మన ప్రభుత్వంలో మనం అమ్మఒడి మొదటి సంవత్సరం 15,000 ఇచ్చాం. 15,000 ఇస్తే ఆ రోజున జగనన్న ప్రభుత్వ పాఠశాలలకి నాడు నేడు పథకం ద్వారా చాలా రెనోవేట్ చేసి కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా తయారు చేసి పిల్లలందరూ కూడా ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తున్న పేదలు, నిరుపేదలుగా ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కార్పొరేట్ స్కూల్ స్టాండర్డ్స్లో చదువుకోవాలన్న మంచి ఉద్దేశంతో నాడు నేడు పథకాన్ని తీసుకొచ్చారు. చక్కగా రెనోవేట్ చేశారు. ఆ రెనోవేట్ చేసిన స్కూల్స్ మెయింటెనెన్స్ కోసం అని చెప్పి ఏదైతే అమ్మఒడి మనం ఇస్తున్నామో అందులో మొదటి సంవత్సరం 1000 రూపాయలు మెయింటెనెన్స్ కింద ఇవ్వండి, మీరే స్వచ్ఛందంగా ఇవ్వండి అని తల్లులకి చెప్పడం జరిగింది. తర్వాత అది సరిపోవట్లేదు వాచ్మెన్స్కి, అక్కడ వచ్చే తోటీలకి, వీళ్ళకి అని చెప్పి మళ్ళీ స్కూల్స్ హెడ్ మాస్టర్స్ నుండి రిక్వెస్ట్ వస్తే 2,000 రూపాయలు మెయింటెనెన్స్కి తీసి పక్కన పెట్టడం జరిగింది. అలా ఏదైతే ప్రభుత్వం నుండి చక్కగా ప్రభుత్వ పాఠశాలలకి అందించిన నిధులు సద్వినియోగపరుచుకుంటూ అక్కడ చేసిన పనులని మెయింటెనెన్స్ నిమిత్తం ఈ 2,000 రూపాయలు పక్కన పెడితే దానికి స్వయంగా లోకేష్ గారు ఎంత దారుణంగా మాట్లాడారండి. మా జగనన్నను పట్టుకుని అనరాని మాటలన్నీ కూడా అన్నారు. అంటే నోరుంది కదా అని చెప్పేసి అనేస్తే సరిపోదు. ఈ రోజున అదే లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి మా జగనన్న ఏదైతే నిర్ణయం తీసుకుని ఏదైతే పాలసీగా తీసుకుని చేశారో దాన్నే ఫాలో అవ్వాల్సిన పరిస్థితి ఈ రోజున ఉంది. మరి అనే ముందు ఒకసారి ఆలోచన చెయ్యాలి. ఇది అనగలమా అనే మాట, అనకూడని మాట. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగనన్నను పట్టుకుని మాట్లాడిన మాటలు వీళ్ళు ప్రతిపక్ష నేతలుగా ఉన్నప్పుడు, ఈ రోజున అదే మాటలు ఒక సామాన్యుడు అంటే వెంటనే తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో, జైల్లో కేసులు, అబ్బబ్బబ్బబ్బా వాళ్ళ చేసే హడావడి అంతా ఇంత కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్నే చూస్తున్నాం మనం టీవీ ఛానల్స్లో ఒక జర్నలిస్ట్, ఆయన ఏదో ఒక డిబేట్కి వచ్చాడు సాక్షి ఛానల్కి. ఆయన మాట్లాడిన మాటలకి సాక్షి యాజమాన్యానికి ఏం సంబంధం అండి? జగనన్నకి ఏం సంబంధం? భారతమ్మ గారికి ఏం సంబంధం? చెప్పాలంటే ఆయన యాంకర్గా పిలిచిన ఆయనకు కూడా సంబంధం లేదు. కానీ ఈ రోజున అందరికీ ఆపాదించేస్తున్నారు. అంటే ఒక 4 ఛానల్స్ పెట్టుకుని, ఓ 2 పేపర్లు పెట్టుకుని వీళ్ళు ఏది మాట్లాడితే అదే కరెక్ట్. అంటే ఎంతసేపు కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు? డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఈ రోజున రాష్ట్రంలో నువ్వు మహిళల గురించి, యువతుల గురించి, చిన్నపిల్లల గురించి నువ్వు చేస్తున్న పనేంటి, చేయవలసిన పనేంటి, నువ్వు తీసుకుంటున్న భద్రత ఏది,
నువ్వు తీసుకుంటున్న రక్షణ ఏదని మనం ప్రశ్నిస్తుంటే దాన్ని అంతా పక్కన పెడేస్తున్నారు. ఈ సంవత్సర కాలంలో ఎంతోమంది చిన్నారులు, పసికందులు అత్యాచారాలకు గురవడం, హత్యలకు గురవడం, అసలు నిజంగా వారి గురించి వింటున్నప్పుడు వారి పడిన బాధ, వాళ్ళ తల్లిదండ్రులు పడిన బాధ వింటున్నప్పుడు చాలా ఆవేదన కలుగుతుంది. ఇలాంటి సిచ్యుయేషన్స్ని కూడా కనీసం హోంమంత్రి అనితమ్మ గారు వెళ్ళి పరామర్శించడం కానీ, వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రభుత్వం నుండి రావాల్సిన కాంపన్సేషన్ అందించడం కానీ చెయ్యట్లేదు. అంటే ఈ రోజున ఎంతసేపు కూడా ఆవిడ జగనన్నని తిట్టడమే ఒక ఎజెండాగా పెట్టుకుని ఛానల్స్ ముందు ప్రెస్ మీట్లు పెట్టుకుని మాట్లాడడం తప్ప ఇంకోటి లేదు ఆవిడకి. అంటే టోటల్గా రబ్బర్ స్టాంప్గా తయారయ్యారు ఆవిడ. అంటే ఈ రోజున రాష్ట్రంలో మహిళల పట్ల, యువతుల పట్ల, చిన్నారుల పట్ల మీరు తీసుకుంటుంది ఏంటి అసలు? మేము చేసినప్పుడు ప్రతిదీ కూడా వక్రీకరించి మాట్లాడారు. మరి మీరేం చేస్తున్నారు? సమాధానం చెప్పవలసిన బాధ్యత వారికి ఉందా లేదా? ఉంది కదా. కానీ ఈ రోజున స్వయంగా చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. ఏమని? వైసీపీ వాళ్ళు అన్న వాళ్ళకి ఏ పని జరగకూడదంట. అంటే వాళ్ళకి అర్హత ఉన్నా కూడా సంక్షేమ పథకాలు ఇవ్వకూడదు, వాళ్ళ అర్హత ఉన్న ఉద్యోగాలు చేయకూడదు, వాళ్ళకి అర్హత ఉన్నా కూడా ఏది అందించకూడదు. కనుక అంటే వాళ్ళు ఏ విధంగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి వైసీపీ అన్న వాళ్ళకి జరగకూడదు అంటే ఏంటి? ఆయన ఏ మెసేజ్ ఇస్తున్నట్టండి సమాజానికి? మన నాయకుడు మన జగన్ అన్న ఏం చెప్పారు? కులాలు లేవు, మతాలు లేవు, పార్టీలు లేవు, రాజకీయాలు అంతకన్నా లేవు, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాన్ని అందించండి అన్నారు. మొదటిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జగనన్న చెప్పింది ఇది. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు చెప్పేది అది. ఈ రోజున రాష్ట్రంలో హత్యలు పెరిగిపోతున్నాయి, అత్యాచారాలు పెరిగిపోయాయి. నిజంగా ఎవరైనా మన వైసీపీ కార్యకర్త కానీ, నాయకుడు కానీ, సోషల్ మీడియాలో ఉన్న మన సైన్యం కానీ ఓ పోస్ట్ పెట్టినా, ఒక మైక్ పట్టుకొని మాట్లాడినా వెంటనే తీసుకువెళ్ళిపోయి వాళ్ళకి నచ్చిన సెక్షన్లన్నీ పెట్టేసుకుని కేసులు కట్టేసి స్టేషన్లోకి తిప్పడం, జైలుకు పంపడం. ఆ జైలుకి వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ బయటకు రాకుండా వాళ్ళు ఏదైనా బెయిల్కి అప్లై చేసుకుంటే మళ్ళీ బెయిల్ వచ్చేసే సమయానికి ఇంకో సెక్షన్ పెట్టడం. ఇది మాజీ శాసనసభ్యుల మీద, మాజీ మంత్రుల మీద, మాజీ ఎమ్మెల్సీల మీద, ప్రతి ఒక్కరి మీద కూడా ఇదే కక్ష సాధింపు. అంటే వీళ్ళు ఈ ఐదు సంవత్సరాల్లో పాపం మనం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందా అనేది ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. అంటే ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి, మీరంతా కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మీ భద్రత మీరే చూసుకోవాలి, మీ బాధ్యతలు మీరే చూసుకోవాలని చెప్పి మనకి వదిలేశారు. వాళ్ళు ఏం చేయరు. ఓన్లీ వాళ్ళ అధికారంలోకి వచ్చింది ఎందుకు? దోచుకోవడానికి, దాచుకోవడానికే వచ్చారు. అంతే తప్ప ప్రజా సంక్షేమాన్ని కోరుకోరు. వాళ్ళు మంచి పాలన అందించడానికి సిద్ధంగా లేరు. ఈ రోజున మళ్ళీ చెప్పే మాటలు ఏంటండి? మేము సుపరిపాలన అందిస్తున్నాం, ఆల్రెడీ సూపర్ 6 అమలు చేసేసాం. ఎక్కడ అమలు చేశారండి అసలు? ఒకసారి ఆలోచన చేస్తే అనేవాళ్ళకైనా ఎట్లాగ ఇంత అసత్యాలు మాట్లాడుతున్నాం అనేది వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. ఈ రోజున రాష్ట్రము ఇంత రావణాకాష్ఠగా మారడానికి కారణం మరి కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, అఘాయిత్యాలని ప్రశ్నించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్న పవన్ కళ్యాణ్ గారేమో మౌనం దాల్చారు, మౌనవ్రతం పట్టారు. మరి ఆయన ఎందుకు ఆ విధంగా ఉన్నారు అన్నది మనకు తెలియదు. పిఠాపురంలో ఆయన సొంత నియోజకవర్గంలోనే దళితులను వెలివేస్తే దాని గురించి కూడా స్పందించలేదు. ఈ రోజున ఇంతమంది మహిళల మీద
అత్యాచారాలు జరుగుతూ హత్యలు జరుగుతున్నా ఎక్కడా స్పందించట్లేదు. అంతేకాకుండా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, మనం అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్స్ ద్వారా 30,000 మంది మహిళలు మిస్ అయిపోయారని చెప్పారు ఆయన. మరి ఈ రోజున ఆ 30,000 మందిని తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిది? కూటమి ప్రభుత్వానిదే కదా. మరి వాళ్ళు ఎక్కడున్నారో, మన వాలంటీర్స్ అందరూ తీసుకెళ్ళి ఎక్కడ దాచిపెట్టారో, ఎక్కడ అమ్మేశారో, మరి వాళ్ళందరినీ తీసుకురావాలి కదా. దాని గురించి మాట్లాడట్లేదు, పట్టించుకోవట్లేదు. మరి ఎందుకు ఈయన మౌనవ్రతం దాల్చారన్నది మరి వారికే తెలియాలి. ఈ రోజున మన మహిళలందరూ కూర్చుని, ఇక్కడికి మేధావులు వచ్చారు, డాక్టర్స్ వచ్చారు, విద్యావంతులు వచ్చారు, మాజీ శాసనసభ్యులు వచ్చారు, మాజీ మండలి సభ్యులు వచ్చారు, ఇంతమంది మేయర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, వీళ్ళంతా మహిళలు ఇన్ని రంగాలలో ఉన్నారంటే దానికి కారణం నాయకులుగా ఉన్న ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, జగనన్న కానివ్వండి, వారు ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఈ రోజున మహిళలందరూ కూడా ఈ స్థాయిలో ఉండడం జరిగింది. ఇలా మనం ఇంత చేస్తుంటే, మనం జగనన్న గవర్నమెంట్లో ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళలందరూ కూడా నామినేటెడ్ పదవుల్లో, నామినేటెడ్ పనుల్లో వాళ్ళకి 50% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. చాలా చోట్ల అసలు నిజంగా అది జనరల్ అయి ఉన్న జనరల్ కేటగిరీలో అక్కడ ఎలక్షన్ జరిగినా కూడా అక్కడ మహిళలను కూడా పెట్టి జగనన్న వాళ్ళకి పదవులు ఇవ్వడం జరిగింది. కొన్ని చోట్ల మేయర్లుగా కానివ్వండి, కొన్ని చోట్ల మున్సిపల్ చైర్మన్లుగా కానివ్వండి. ఇలా అంటే ప్రతి చోట కూడా మహిళకి ఒక ప్రాధాన్యతని ఇచ్చారు. మహిళలందరూ కూడా మహారాణులుగా ఉండాలని చెప్పి జగనన్న కోరుకున్నారు కనుక, ఆశపడ్డారు కనుక ఆ రోజున ఆయన అంత చక్కటి పాలన అందించారు. ఈ రోజున అసలు నిజంగా మహిళ కాలు బయటకు పెడితే సురక్షితంగా ఇంటికి చేరుతున్నారా లేదా అనేది కూడా ప్రతి ఒక్కరికి భయంగానే ఉంటుంది, డౌట్గానే ఉంటుంది. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉంటే ఇవన్నీ కూడా గాలికి వదిలేసి ఏమీ పట్టనట్టు మన హోంమంత్రి అనితమ్మ గారు ఏదేదో ప్రెస్ మీట్లు పెట్టుకుని మాట్లాడతారు. మొన్నన తన్మయ్య అన్న అమ్మాయి ఒక 1 వీక్ బ్యాక్ అమ్మాయి మిస్ అయితే ఆ అమ్మాయి మీద పేరెంట్స్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఆ రోజున ఆ అమ్మాయి చనిపోయిందని చెప్పేసి అక్కడ బయటకు వచ్చింది, ఆ న్యూస్ బయటకు. అదే రోజు ఈ హోంమంత్రి అనితమ్మ గారు ప్రెస్ మీట్ పెట్టారు. కనీసం ఆ అమ్మాయి గురించి ఒక్క మాట మాట్లాడలేదు. అంటే వీళ్ళ పరిస్థితులు ఎంతసేపు ఏంటంటే వాళ్ళ నాయకుడిని ప్రసన్నం చేసుకోవాలా. ఆ ప్రసన్నం చేసుకోవాలంటే ఎవరిని తిట్టాలా? మన జగనన్నని తిట్టాలా, మన భారతమ్మ గారిని తిట్టాలా, మన సాక్షి పేపర్ని తిట్టాలా, ఛానల్ని తిట్టాలా, మన నాయకులందరినీ తిట్టాలా. సరిపోతుంది ఆవిడకి సబ్జెక్టు. ఇది కాదు. హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజలకి, మహిళలకి, యువతులకి, చిన్నారులకి మీరేం చేశారనేది ఆలోచన చేసుకుని ఆ దిశగా మీరు అడుగులు వేస్తే బాగుంటుందని చెప్పి మీకు ఒక సలహా ఇస్తూ, మేము అధికారంలో ఉన్నప్పుడు ఈ దిశ యాప్ ద్వారా SOS రిక్వెస్ట్లు వచ్చింది 10,24,000 మంది నుండి వచ్చాయండి. ఆ రోజున కాల్స్ ద్వారా ఫిర్యాదులు వచ్చింది 28,585 మంది. దిశ యాప్ నుండి వచ్చిన ఫిర్యాదులు 2,754 ఫిర్యాదులను FIRగా నమోదు చేయడం అయింది. నమోదు చేయడమే కాదు, అక్కడ ఏ బాధితుల నుండి అయితే ఈ కంప్లైంట్ వచ్చిందో వారికి సత్వరమే న్యాయం చేయడం జరిగింది. ఈ రోజున మరి శక్తి యాప్ ద్వారా వీళ్ళు ఎంతమంది కంప్లైంట్స్ రిసీవ్ చేసుకున్నారు, ఎంతమందికి వీరు సత్వరమే న్యాయం చేశారు, సత్వరమే వీళ్ళు సహాయాన్ని అందించారు అన్నది తెలియజేయవలసిన అవసరం ఉంది. అలానే ఈ రోజున ఈ దిశ యాప్ కాల్స్లో 2,300 మంది అమ్మాయిలు, మహిళలు కేవలం 6 నిమిషాల వ్యవధిలోనే పోలీసుల నుండి సహాయాన్ని పొందిన వారు ఉన్నారు. అంటే వాళ్ళు ఇబ్బంది పడే సంఘటన దాదాపు ఒక 10 మినిట్స్ లోపు కావచ్చు, 15 మినిట్స్ లోపు కావచ్చు, కానీ వీళ్ళు 6 మినిట్స్ లోపల వెళ్ళి వాళ్ళని రక్షించారంటే ఈ దిశ యాప్ ఎంత చక్కగా మన మహిళలకి, యువతులకి ఉపయోగపడింది అన్నది అర్థమవుతుంది. ఈ రోజున మన ప్రభుత్వంలో
చిన్నారుల పైన జరిగిన అఘాయిత్యాలు 7,070 మంది కీచకుల మీద పోక్సో కేసు నమోదు చేయడం జరిగిందండి. ఈ రోజున జరుగుతున్న ఈ చిన్నపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలు, అత్యాచారాలు ఇవన్నీ కూడా టీడీపీ నాయకులు చేస్తున్నారు. వీళ్ళ టీడీపీ నాయకులు జనసేన నాయకులు అవడంతో, వీళ్ళ అధికారంలో ఉండడంతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అధికారంలో ఉన్న వాళ్ళకి కొమ్ము కాసి ఎఫ్ఐఆర్ అవ్వకుండా చూస్తున్నారు. వాళ్ళ మీద కేసులు లేకుండా, వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా చేస్తున్నారు. కనుకనే రోజు రోజుకి కూడా ఈ అత్యాచారాలు, హత్యలు ఎక్కువైపోతున్నాయి. అంతేకాకుండా దీనికి ఇంకొకటి కారణమవుతుంది. మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మన జగనన్న మద్యాన్ని నియంత్రించారు. ఈ రోజున ఆ మద్యానికి నియంత్రణ లేకపోవడంతో బెల్ట్ షాపులు అనేవి వీధి వీధికి 5-6, గుడి లేదు, బడి లేదు. ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు పెట్టుకుని వాళ్ళు సంపాదించుకోవడం మీదనే దృష్టి పెట్టారు తప్ప, ఈ మద్యం ఎక్కువైపోవడం వల్ల ఈ మద్యంతో పాటు ఇంకేం ఎక్కువైందండి, గాంజా. మాట్లాడితే ఇది వరకు యాక్చువల్లీ మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గాంజాని సమూల నాశనం చేశారు. పరివర్తన ద్వారా ఆపరేషన్ పరివర్తన ద్వారా ఆ రోజున గాంజాని సమూల నాశనం చేసింది మన ప్రభుత్వం, మన జగనన్న. అయితే ఈ రోజున గాంజాని చాలా ఎక్కువగా ప్రతి చోట స్కూల్స్లో, కాలేజెస్లో, పబ్స్లో, రకరకాల ఇంకా అన్ని ప్లేసెస్లో మద్యం ఎక్కడ విచ్చలవిడిగా దొరుకుతుందో అక్కడ ప్రతి చోట కూడా ఈ గాంజా ఉంటుంది. దీన్ని కంట్రోల్ చేయరు, బెల్ట్ షాపులు కంట్రోల్ చేయరు. ఇవన్నీ విచ్చలవిడిగా దొరుకుతూ ఉంటే ఈ రోజున రాష్ట్రంలో మహిళలకి, యువతులకి, చిన్నపిల్లలకి రక్షణ ఎక్కడ దొరుకుతుందండి? ఇంత భయంకరమైన పరిస్థితుల్లో మనం అందరం ఉన్నాం. మనందరికీ కూడా రక్షణ కల్పించవలసిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వానిది. మరి కూటమి ప్రభుత్వంలో మహిళా హోంమంత్రిగా ఉన్న అనితమ్మ గారు స్పందించి మరి ఈ మద్యమాన్ని, బెల్ట్ షాపుల్ని, గాంజాన్ని కంట్రోల్ చేసి మరి మహిళలకి, యువతలకి, చిన్నారులకి రక్షణ కల్పించవలసిన బాధ్యత మీదే అని తెలియజేస్తూ మీడియా ద్వారా మరి మా అందరికీ సకాలంలో మీ నుండి స్పందన వస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.